యాంగ్జైటీ న్యూరోసిస్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అంటే ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి లీడ్ చేయడం. యాంగ్జైటీ అంటే ఆందోళన. భాషలో మనం మాట్లాడుకునేటప్పుడు ఎందుకు అంత హడావిడిగుంటావు? ఎందుకు అంత నెగెటివ్‌గా మాట్లాడతావు? ఇలాగ అంటాం కదా! దానికన్నా ఈ ఆందోళన ఎలాగుంటుంది అంటే, నేను సెక్స్ చేయలేనేమో, ఎదుటి వాళ్ళు సాటిస్ఫై కాలేరేమో, నేను ఇంతేనేమో అని ఏదైతే ఈ నెగెటివ్ థాట్స్ వచ్చేసి వాళ్ళు కుంగుబాటుకి లోనవుతారు. ఆ కుంగుబాటులో ఆబ్వియస్‌గా ఇంకా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇంకా తగ్గుతుంది. అంటే అంగానికి రక్త సరఫరా అనేది తగ్గుతూ వస్తుంది. సో, దీంతో ఏమవుతుంది, సెక్స్ చేయాలన్న కోరిక ఉన్నా కానీ అంగం స్తంభించకపోవటంతో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్లస్ యాంగ్జైటీ న్యూరోసిస్ ఏంటి అని తెలియని భయంలోకి వెళ్ళిపోతారు. ఇలాంటి కేసెస్ ఏంటి అంటే వాళ్ళకి కొద్దిగా భరోసానిచ్చి మీకు ఏమీ లేవు అంటే శారీరకంగా మీరు చాలా ఫిట్‌గా ఉన్నారు. ఇది ఒక మానసిక రుగ్మత అండ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది టెంపరరీగా వచ్చిన ఇబ్బంది అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, దానికి తగ్గట్టు థెరపీస్ ఇప్పుడు మెడికేషన్స్ పెట్టో, ఇంజెక్షన్స్ పెట్టో పర్మనెంట్‌గా దానికి అలవాటు పడిపోవడానికి కాకుండా న్యాచురల్ వేలో వాళ్ళని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే ఈ షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ ఎలా పనిచేస్తుంది? నా ముందు వీడియోస్ కూడా చాలా చెప్పాను. లైక్ షాక్ వేవ్ థెరపీలో సౌండ్ వేవ్స్ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయడానికి ఒక లో ఇంటెన్సిటీతో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ సౌండ్ వేవ్స్ థెరపీస్ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తాయి. ఇది సెక్షువల్‌గా వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్‌కి, అంగస్తంభనకి ఉపయోగపడతాయి. దాంతో పాటు ఈ షాక్ వేవ్ థెరపీ సెషన్స్ వైస్ జరుగుతూ ఉంటాయి. దాంతో పాటు రిలాక్స్ థెరపీ. రిలాక్స్ థెరపీ అంటే ఏంటి? ఈ థాట్స్ ఆగవు. వాళ్ళకి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు అన్నీ బావున్నాయి. హార్మోన్స్ అన్నీ కరెక్ట్ పాళ్ళలో ఉన్నాయి. మీరు సెక్స్ చేయగలరు అని మనం ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చినా ఏమవుతుంది అంటే మళ్ళీ పనుకునేటప్పుడు థాట్స్ ఇలాగే నెగెటివ్ థాట్స్ వచ్చేస్తుంటాయి. ఆ థాట్‌ని ఆపలేం. హి నోస్ అంటే అతనికి అర్థమవుతూ ఉంటుంది. అరే! నాకేం లేదు బానే ఉంది. కాకపోతే ఎక్కడో ఒక నెగెటివ్ థాట్స్ వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇది సైకలాజికల్ డిజార్ట్. అంటే వాళ్ళకేదో జబ్బుందని కాదు. ఇది మామూలుగా సొసైటీలో ఉండేదే. బట్ ఇది అబ్నార్మల్ రేంజ్‌లో ఉంటుంది. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తగ్గేది కాదు. సో, ఆ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు వాళ్ళకి రిలాక్స్ థెరపీ గాని ఇవ్వగలిగితే, సో, ఈ విధంగా సైకో సెక్షువల్ ఇష్యూస్‌ని ఈజీగా మనము రివైవ్ చేయొచ్చు. థాటు తగ్గించొచ్చు. సెక్షువల్‌గా వాళ్ళని ఇంప్రవైజ్ చేయొచ్చు. సో, ఈ రిలాక్స్ థెరపీ, షాక్ వేవ్ థెరపీతో బేసికల్లీ నిల్ సైడ్ ఎఫెక్ట్స్. వీళ్ళకి ఫ్యూచర్‌లో మళ్ళీ తీసుకోవడానికి కానీ, అట్లా అంటే ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ అంత పెట్టేది ఏమి ఉండదు. బట్ వాళ్ళకి మినిమమ్ టెస్ట్‌లు అంటే హార్మోనల్ లెవెల్స్ ఎలాగున్నాయో అని యాస్ పర్ ప్రోటోకాల్ చూడాల్సొస్తుంది. దాని తర్వాత ఈ థెరపీస్ తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా రివైవ్ అవుతారు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.